హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎంతో ఈజీగా చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెసిపీ కొత్తిమీర రైస్ చేస్తున్నాను. ఆ రైస్ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని మన రైస్లోకి కావలసినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక దాంట్లో 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని ఈ మూడింటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ అయితే మంచిగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాక కొంచెం స్పైసెస్ చెక్క, లవంగాలు అయితే వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల మన రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మంచిగా కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ మనం మంట అయితే మీడియంలో పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒక చిన్న సైజు క్యారెట్ని అయితే సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అవి కూడా ఇప్పుడు వేస్తాను చూడండి. మీకు కావాలంటే పచ్చి బఠానీ ఇంకా మీ ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు. దీంట్లో అన్నీ అంటే పొటాటో, గ్రీన్ పీస్, ఇలా క్యారెట్ ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే ఈ రైస్కు కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అవి లేకపోయినా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కావలసిన కొత్తిమీర పేస్ట్ రెడీ చేసుకోవడానికి ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, చిన్న ముక్క అల్లం, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద కప్పు నిండా కొత్తిమీర తీసుకున్నాను చూడండి. మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 ఎల్లిపాయలు వేసుకొని కొంచెం చిటికెడు షుగర్ అయితే వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే చేసుకొని ఇప్పుడు చూద్దామా. ఇదంతా ఫ్రై అవుతుంది కదా, మూత తీసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ని అయితే ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మంచిగా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర పసరు వాసన వస్తుంది కదా, అదంతా స్మెల్ అంతా పోయే విధంగా మనం ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి, కొంచెం చిటికెడు పసుపు కలర్ కోసం. ఎంత బాగుంటుందో తెలుసా అండి ఈ కొత్తిమీర రైస్. మనం నైట్ అన్నం మిగిలిపోయినా కానీ ఒకవేళ పిల్లల లంచ్ బాక్స్లోకి హడావుడిగా మనం కర్రీ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే మన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి, దాంట్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇంకొక 2 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యే వరకు మనం ఏంటంటే అన్నంని మంచిగా విప్పి పెట్టుకోవాలి విడివిడిగా, మరీ గడ్డలుగా ఉండకుండా. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా మూత పెడుతూ తీస్తూ ఒక 5 మినిట్స్ వరకు అయితే మనం కలుపుతూ మంచిగా ఫ్రై చేయాలి ఈ పేస్ట్ని. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అంతటి కూడా దీంట్లోకి వేసుకుందాం. వేడన్నంతో అయినా చేయొచ్చు, లేకుంటే నైట్ వండిన అన్నం మిగిలిపోయి ఉన్నా కూడా చేసుకోవచ్చండి. పిల్లలైతే కొత్తిమీర కర్రీలో వేస్తే డైరెక్ట్గా అలా తినరు కదా, ఈ విధంగా చేసి పెట్టలేనట్లయితే చాలా మంచిగా ఇష్టపడి తింటారండి. మా పిల్లలిద్దరు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ కొత్తిమీర రైస్. ఇంకా అదేవిధంగా మన పిల్లల లంచ్ బాక్స్లోకి మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా కూడా ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈ రైస్ అయితే చాలా సింపుల్గా చేసేయచ్చు. చూడండి, ఈ పేస్ట్ అంతా ఈ రైస్కి మంచిగా పట్టే విధంగా పైకి కిందికి బాగా కలుపుతూ మనం ఒక 3 మినిట్స్ అలా రైస్ మొత్తం వేడిగా అయ్యి ఇదంతా రైస్కి మంచిగా పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. మనం మంట అయితే చిన్నగా పెట్టుకోవాలండి.
చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, పొడి పొడిలాడుతూ. కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా రైస్ అంతా మంచిగా ఫ్లేవర్ అంతా రైస్లోకి ఇంకి మంచి కమ్మదనం వచ్చే వరకు ఒక 2 మినిట్స్ పడుతుంది. చూడండి ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ పైకి కిందికి మొత్తం రైస్ కలిసే విధంగా చేసుకోవచ్చు. ఎంతో బాగుంటుందండి ఈ కొత్తిమీర రైస్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారు. ఇంకా నేనైతే చాలా వెరైటీస్ అండి, పుదీనా రైసు, కరివేపాకు రైసు, ఇలా కొత్తిమీర రైసు, జీరా రైసు, ఇవన్నీ వెరైటీస్ చేస్తాను. మా పిల్లలు ఆ రైస్ అన్నింటిని కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. మన ఈ కొత్తిమీర రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మంచిగా వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ రైస్ ఇంకా ఈవినింగ్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. కావాలంటే మీరు ఒక చిన్న ఒక 2-3 ఇట్లా చుక్కల్లాగా నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.